హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మొత్తానికి మనకి టీజీపీఎస్సీ క్యాలెండర్ రిలీజ్ తర్వాత ఏపీపీఎస్సీ గురించి కూడా ఇవాళ ఒక న్యూస్ అప్డేట్ వచ్చిందండి. సో ఈ న్యూస్ అప్డేట్ ఒకసారి మనం చూసుకుందాం. సో ఇక్కడ మనకు కనిపిస్తుందండి, జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి మనకి పెద్దగా హెడ్లైన్ ఇచ్చారు. ఇది ఈనాడు పేపర్లో ఇవాళ రిలీజ్ అయిన న్యూస్ అండి ఇది. సో ఒకసారి బుల్లెట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మంజూరైన పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ప్రీవియస్గా మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డిపార్ట్మెంట్స్లో మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయో గవర్నమెంట్ వాళ్ళకి లెటర్స్ పంపిస్తే వాళ్ళు మళ్ళీ రిటర్న్లో లైక్ ఈ శాఖల్లో ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి అంటారు. సో దాని తర్వాత మళ్ళీ సపరేట్గా ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేదన్నమాట. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏదైతే మనకి మంజూరైన పోస్టులు ఉంటాయో వాటికి మళ్ళీ ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఏపీపీఎస్సీ చైర్మన్ అండ్ సభ్యుల ఎంపిక సెర్చ్ కమిటీ అని చెప్పేసి అంటున్నారు. తర్వాత మనకు తెలుసు రీసెంట్గా మనకి చేంజెస్ అయితే జరుగుతున్నాయి. ఏపీపీఎస్సీ చైర్మన్ గారు రిజైన్ చేశారు. తర్వాత ఇప్పుడు కొత్త చైర్మన్ అండ్ మెంబర్స్ ఒక మళ్ళీ ఏపీపీఎస్సీ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పేసి మనం చూసుకున్నాము. సో అది మోస్ట్లీ ఆగస్ట్ ఎండింగ్ కల్లా అవుతుంది అని చెప్పేసి మనకైతే టాక్ ఉంది. సో అది అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్స్ లైక్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ మ్యాక్సిమం డిసెంబర్ లోపే కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. బికాస్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు దానికన్నా ముందే ఈ ఆన్గోయింగ్ నోటిఫికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అండ్ ఈ నోటిఫికేషన్స్ కూడా 6 గ్రూపులుగా డివైడ్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ 6 గ్రూప్స్గా ఉద్యోగాల విభజన అని చెప్పేసి అన్నారు. దాని గురించి డీటెయిల్గా మనకి ఇక్కడ ఇచ్చారు. తర్వాత నిపుణుల కమిటీ ప్రతిపాదనలు అని చెప్పేసి అన్నారు. అంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ యొక్క ఇన్పుట్స్ కూడా తీసుకుంటారు మనకి ఇక్కడ. అండ్ త్వరలోనే ప్రభుత్వానికి అందజేత అని చెప్పేసి అంటున్నారు. సో ఎప్పుడైతే మనకి ప్రాపర్గా వీళ్ళు డిజైన్ చేస్తారో తర్వాత అది ప్రభుత్వానికి అందజేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ప్రపోజల్స్ చూద్దాం మనం ఇక్కడ. ఇవి ప్రతిపాదనలు అని చెప్పేసి ఇచ్చారు కదండి. ఫస్ట్ ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏ అంటే స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏ, సివిల్ సర్వీసెస్ బి, స్టేట్ మెడికల్ సర్వీసెస్, స్టేట్ మెడికల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, టీచింగ్ సర్వీసెస్ అండ్ స్టేట్ జనరల్ సర్వీసెస్. అంటే వీళ్ళు ఇప్పుడైతే ఏదైతే ఈ 6 విభజాలుగా డివైడ్ చేయాలన్నారో అలాగే మనకి ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఉమ్మడి రాష్ట్రంలో 1995 డిసెంబర్ 14 ఇచ్చిన జీవో 275లోని ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి అన్న నిబంధన ఏదైతే ఉందో దాన్ని కూడా తొలగించాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగాల భర్తీ ఏదైతే ఉందో అది జాబ్ క్యాలెండర్ ప్రకారంగా జరగాలి. ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు ప్రత్యేక సాఫ్ట్వేర్తో తయారు చేసి వెబ్ పోర్టల్ ద్వారా ఏపీపీఎస్సీకి అందాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు చూడండి, లాస్ట్ టైం అంటే వీళ్ళు నోటీసులు పంపించి తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్లో లెటర్స్ పంపించి ఇవన్నీ కాకోకుండా ప్రభుత్వ శాఖల నుంచి ఖాళీల వివరాలు ఏదైతే ఉన్నాయో అది డైరెక్ట్గా ఇప్పుడు అంతా కూడా డిజిటల్ బోర్డ్లో మనం ఉంటున్నాము. అన్నీ కూడా ఆల్మోస్ట్ రికార్డ్స్, పాత రికార్డ్స్ అన్నీ కూడా ఈవెన్ డిజిటలైజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మనకి సపరేట్గా సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకొని ఆ వెబ్ పోర్టల్ ద్వారా ఏపీపీఎస్సీకి అందజేయాలని చెప్పేసి అంటున్నారు. ఇది ఒక మంచి స్టెప్ అనుకోవాలి మనం. నెక్స్ట్ ఇక్కడ క్యాలెండర్ విధానం ఎప్పటి నుంచి అమలు చేయాలన్న విషయంపై ఇంకా స్పష్టత అయితే రాలేదు, అంటే క్లారిటీ అయితే రాలేదు. నెక్స్ట్ ప్రభుత్వ శాఖ ఖాళీల వివరాలు ఏటా మార్చి 1 నుంచి ఏప్రిల్ 30లోగా సంబంధిత కార్యదర్శులకి పంపాలి అని చెప్పేసి అంటున్నారు. సో దీని గురించి ఆల్రెడీ మనము ఈ ఫోటో ఏదైతే ఉందో మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాము, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఇంకా క్లియర్గా చదవండి. బికాస్ మాకు కొద్దిగా స్క్రీన్ దూరంగా ఉంటుంది కాబట్టి లెటర్స్ సరిగ్గా కనిపించాం అనమాట. బట్ ఒక జాబ్ క్యాలెండర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక శాంపుల్ అయితే చూపిస్తాను చూడండి. సో ఇది ప్రతి ఇయర్ యూపీఎస్సీ రిలీజ్ చేసే జాబ్ క్యాలెండర్ అండి, ఓకేనా. సో ఇక్కడ మనకి ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్గా విత్ డేట్స్ మనకి మెన్షన్ చేస్తారు. యూపీఎస్సీ కానీ అలా ఎస్ఎస్సి కానీ ఐబీపీఎస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా క్లారిటీ మెయింటైన్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఏంటి, డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు కమెంట్ చేస్తాము, ఎగ్జామ్ ఎన్ని రోజులు, అండ్ ఒకవేళ సండే అయితే సండే అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, సాటర్డే అయితే సాటర్డే అని అలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇలా ఒక ప్రాపర్గా జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వాలి.
సో రీసెంట్గా తెలంగాణలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా చూసుకోండి, అది సింపుల్గా ఇచ్చేసారు మనకి ఇక్కడ. సో ఇది తెలంగాణలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ ఎప్పుడు ఉంది అంటే ఆల్రెడీ మనకి ఇష్యూ చేసిన నోటిఫికేషన్ అది. సో దాని రిలేటెడ్గా మెయిన్స్ ఎప్పుడు ఉంది, 21st నుంచి 27th వరకు. మళ్ళీ గ్రూప్ 1 ఎప్పుడు పడుతుంది అనే దాని గురించి వీళ్ళు ఇక్కడ నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అని ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇది గ్రూప్ 1 మెయిన్స్. సో మధ్యలో ఎక్కడ ఉంటుంది ప్రిలిమ్స్. సో అలాగా మనకి ఏపీ వాళ్ళు కూడా చాలా ప్రాపర్గా యూపీఎస్సీ తరహాలో ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే సింపుల్గా ఒక పేజ్లో ఉందండి పీడిఎఫ్ మనకి విత్ డేట్స్ వాళ్ళన్నీ మిగతా ఎగ్జామినేషన్స్ కానివ్వండి, లేదా ఇప్పుడు స్టేట్లో మనకి అంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కానివ్వండి, లేకపోతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లేదా ఇతర ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాలెండర్స్ అన్నీ కూడా చూస్తేనే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. బికాస్ డేట్స్ మనకి క్లాష్ అయ్యాయి అనుకోండి, మళ్ళీ లాస్ట్ మూమెంట్లో స్టూడెంట్స్ అందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు అనమాట. అంటే ఇప్పుడు 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక స్టూడెంట్కి 2 ఎగ్జామ్స్ సేమ్ డేట్ ఉన్నాయి అనుకోండి, కొద్దిగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ లేదా ఇంకా ఇతర సెంట్రల్ గవర్నమెంట్ లైక్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లేదా ఐబీపీఎస్ ఎగ్జామ్స్, ఇంకే ఇతర బ్యాంక్ ఎగ్జామ్స్ ఆర్ అదర్ ఎగ్జామినేషన్స్ లైక్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఆ డేట్స్ అన్నీ కూడా క్లారిటీగా చూసుకొని ఆ డేట్స్తో మ్యాచ్ అవ్వకోకుండా ఒక ప్రాపర్ డేట్స్ ఇస్తే చాలా క్లారిటీగా ఉంటుంది, లైక్ యూపీఎస్సీ వాళ్ళు చేసినట్టుగా. సో ప్రజెంట్ ఎవరైతే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో ఇంకా మ్యాక్సిమం మనకి డిసెంబర్ లోపు అయితే ఖచ్చితంగా 2 నోటిఫికేషన్స్ కూడా కంప్లీట్ చేసేటట్టే కనిపిస్తుందండి మనకి ఇక్కడ. సో మంచి టైం వచ్చింది. ఎవరైతే అంటే టైం ఎక్కువ దొరికింది కదా అని చెప్పేసి ఎక్కువ బద్దకిస్తారో మీరందరూ కూడా రేస్లో నుంచి వెనకాలకి వెళ్తూనే ఉంటారు. ఎవరైతే ఈ షార్ట్ టైంని ప్రాపర్గా అండ్ ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటారో, అంటే మల్టిపుల్ టైమ్స్ మీరు చదివిన సబ్జెక్ట్ని రివైజ్ చేసుకుంటారో, మల్టిపుల్ టైమ్స్ మీరు టెస్ట్ సిరీస్ రాసి దాన్ని అనలైజ్ చేసుకుంటారో, ఆబ్వియస్లీ వాళ్ళే రేస్లో ముందుంటారు అనమాట. అంటే ఇద్దరిని మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చదివేశాను కదా మళ్ళీ అవసరం లేదులే అనుకున్న పర్సన్ని కన్సిడర్ చేసి, ఆల్రెడీ చదివిన పర్సన్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఫస్ట్ చదివిన పర్సన్ నాకు ఆల్రెడీ వచ్చు అనే ధీమాతో ఉన్న వాళ్ళకన్నా ఆబ్వియస్లీ ఇతనే రేస్లో ముందుంటారు అనమాట. బికాస్ దిస్ ఇస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇదేదో స్కూల్ ఎగ్జామినేషన్ లైక్ స్లిప్ టెస్ట్లో లేకపోతే ఇంకేదన్నా ఎగ్జామినేషన్ అయితే కాదండి, మీ లైఫ్ని డిసైడ్ చేసే ఎగ్జామినేషన్. లైక్ గవర్నమెంట్ సొమ్ము తినాలంటే అదృష్టం ఉండాలన్నమాట. అండ్ ఆ గవర్నమెంట్ జాబ్ రావాలి అన్నా కానీ మీరు పడే కష్టానికి మాత్రమే వస్తుంది. ఏదో నోటిఫికేషన్ వచ్చింది కదా అప్లై చేసాము, ఏదో అడ్డిగుడ్డి ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది నాది మెయిన్స్ కూడా అయిపోద్ది అనే యాటిట్యూడ్తో ముందుకు వెళ్తే ఖచ్చితంగా క్లియర్ అయితే అవ్వదు. సో మీరు ఇక్కడ ఎంత డిసిప్లిన్డ్గా ఉంటారో తర్వాత మీరు ఒక 30-40 ఇయర్స్ మీ యొక్క లైఫ్ అనేది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. జస్ట్ ఒక 2 to 3 months ఆఫ్ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ పెట్టే హార్డ్ వర్క్ అది ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు మంచి గ్రూప్ 2 పోస్ట్లో ఉన్నారనుకోండి, ప్రమోషన్ ద్వారా గ్రూప్ 1 పోస్ట్కి వెళ్ళొచ్చు. గ్రూప్ 1 పోస్ట్లో ఉన్నారనుకోండి, ప్రమోషన్ ద్వారా మనకి యూపీఎస్సీ పోస్టులకు వెళ్ళిపోవచ్చు అనమాట, సివిల్ సర్వీసెస్ పోస్టులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎస్పీ పోస్ట్ తీసుకున్నాం అనుకోండి, తర్వాత ఉండేది మనకి ఒకటే ప్రమోషన్, మధ్యలో ఏఎస్పీ ఉంటారు, తర్వాత ఎస్పీ ఉంటారు. అంటే యూపీఎస్సీలో మనకి డైరెక్ట్గా ఎస్పీ అవుతారు కదా, మీరు గ్రూప్ 1 ద్వారా జస్ట్ డిఎస్పీ అవుతారు, మధ్యలో ఒక ప్రమోషన్, నెక్స్ట్ ఎస్పీ అవుతారు అనమాట. అలాగే మనకి డిప్యూటీ కలెక్టర్ తర్వాత మళ్ళీ కలెక్టర్ అవుతూ ఉంటారు కదా లైక్ యూపీఎస్సీ సర్వీసెస్కి. అలాగా జస్ట్ ఒక 10 years వేరియేషన్ అనుకోండి హార్డ్లీ. సో దీనికోసం మీరు కష్టపడాలి అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. ఎవరు కూడా డీలా పడకండి, అరే ప్రతిసారి ఏంటి పోస్ట్పోన్మెంట్లు అని చెప్పేసి మీ మైండ్ అయితే ఆ విధంగా ట్రైన్ చేయకండి. సో ప్రాపర్గా యూజ్ చేసుకోండి టైంని, మల్టిపుల్ టైమ్స్ రివిజన్స్ చేయండి, టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ ఏదో రాసాం కదా మంచి మార్క్స్ వచ్చేసినాయని కాకుండా వాటిని అనలైజ్ చేసుకొని కింద ఉన్న 4 ఆప్షన్లు కూడా ఒకసారి ప్రాపర్గా చదవండి, అంటే దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా. దెన్ యూ విల్ బీ ఇన్ ద రేస్ అండ్ ఒక సక్సెస్ఫుల్ గ్రూప్ 2 ర్యాంకర్గా అయితే ఉంటారు. లెట్స్ హోప్. మన స్టూడెంట్స్ కూడా దాదాపుగా 500+ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి మంచిగానే ప్రిపేర్ అవుతున్నారు. స్టేట్లో మీ అందరికీ కూడా మంచి కాంపిటీషన్ అయితే 100% ఇస్తారు. సో మీరు కూడా మా వాళ్ళలాగా మంచిగా చదువుకోండి, మీకు కూడా మంచి ర్యాంక్స్ అయితే రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.